మేము ప్రియాంప్ ఇచ్చేస్తాం, మాకు ఈ ఆస్తి లేదు, ఇది ఆస్తి గొడవే కాదు. మిమ్మల్ని అడిగేది దాన్ని నిర్ణయం చేయమంటారు. పోలీస్ ఆఫీసర్ మాట్లాడేలా మాట్లాడుతున్నారు మీరు. దాసరి నారాయణరావు గారు ఉన్నంత వరకు ఇండస్ట్రీ పెద్దలలో ఒకరిగా వెలిగిన మోహన్ బాబు గారి కుటుంబంలో ఏం జరుగుతుందనేది ఎవరికి అర్థం కావడం లేదు. డిసిప్లైన్కి మారుపేరుగా ఉండే మోహన్ బాబు గారి ఫ్యామిలీయేనా అనే విధంగా మారి ఇప్పుడు ఈ అన్నదమ్ముల గొడవలు తారాస్థాయికి చేరాయి. ఒకప్పుడు సినీ పరిశ్రమలో ఎవరికైనా ఇబ్బంది వస్తే తీర్పు చెప్పడానికి వెళ్లే మోహన్ బాబు గారికే ఈ పరిస్థితి ఎదురవడం కొంచెం బాధాకరమే అయినప్పటికీ ఎప్పుడూ డైనమిక్ గా ఉంటూ పెద్ద విద్యావేత్తగా ఎంతో మందికి ఆదర్శంగా ఉన్న మోహన్ బాబు గారు కొడుకుల్ని కూర్చోబెట్టి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడంతో ఇప్పటికే ఆయన పరువు మొత్తం రోడ్డు మీదకి వచ్చేసింది. విష్ణు మనోజ్ పై చేసే దాడులు ఆపకపోతే ఈ రచ్చ కోర్టుకు వెళ్లేలాగా ఉంది. అసలే మనోజ్ ఈ గొడవల్లోకి సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా లాగుతూ మా వాళ్ళ దగ్గరకు వచ్చి సీఎం గారి పేరు ఎందుకు తీశారు అండ్ నన్ను ఎందుకు డిస్టర్బ్ చేశారని మీడియా ముందుకు వచ్చి గొడవ చేయడంతో ఇండస్ట్రీలో ట్రెండింగ్ న్యూస్ అయిపోయింది. అసలు మోహన్ బాబు కుటుంబం గొడవలకి ఎలా స్టార్ట్ అయింది, ఆస్తి పంపకాల్లో ఏం జరిగింది అనే వివరాలని 10 పాయింట్ల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మోహన్ బాబు కుటుంబం గొడవలకి బీజం పడిందెక్కడ, ఆస్తి పంపకాల్లో ఏం జరిగింది అనే వివరాలని 10 పాయింట్ల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొదటి పాయింట్, మోహన్ బాబు 2000 కోట్లు. విలక్షణ నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు నిరుపేద కుటుంబంలో పుట్టిన తన డిగ్రీ పూర్తవగానే ఒకవైపు స్పోర్ట్స్ కోచ్గా పనిచేస్తూ మరోవైపు సినిమాలో ట్రై చేయగా దాసరి నారాయణరావు గారి సపోర్ట్తో ముందుగా విలన్గా అవకాశాలన్నీ పొందుతూ మరోవైపు ఎన్టీఆర్ గారికి రైట్ హ్యాండెడ్గా ఉంటూ వచ్చాడు. ఇక అలా తనకి వచ్చిన నేమ్ ఫేమ్ పలుకుబడితో 1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ని స్థాపించాడు మోహన్ బాబు గారు. అలా మొదట్లో శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్గా ఉన్నప్పటికీ రోజు రోజుకి తిరుపతిలో తన స్కూలింగ్కి పెరిగిన క్రేజ్తో ఆ తర్వాత డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఫార్మా కాలేజ్లని కూడా స్టార్ట్ చేసి విద్యావేత్తగా ఉంటూనే మరోవైపు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ ద్వారా మంచి లాభాలను పొంది తనే హీరోగా ప్రొడ్యూసర్గా కొన్ని మూవీస్ను కూడా చేయగా అవి కూడా భారీ సక్సెస్ను అందుకోవడంతో కొద్ది రోజుల్లోనే మోహన్ బాబు 2000 కోట్ల ఆస్తిని సంపాదించి ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా ఎదిగాడు. ఇక రెండవది కుటుంబం. మోహన్ బాబు సినిమా ఇండస్ట్రీకి వచ్చాక విద్యాదేవి గారిని పెళ్లి చేసుకున్నాడు. అలా పెళ్ళయ్యాక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా లక్ష్మీ ప్రసన్న, విష్ణు అనే 2 పిల్లలు జన్మించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల విద్యాదేవి గారు మరణించడంతో తన సొంత చెల్లెళ్ళైన నిర్మలాదేవి గారిని మోహన్ బాబు రెండో పెళ్లి చేసుకున్నాడు. అలా వీరికి మనోజ్ జన్మించాడు. నిర్మల గారు మనోజ్ కంటే ఎక్కువగా లక్ష్మీ ప్రసన్న, విష్ణునే చూసుకుంటుండేవారు. ఇక అలా విష్ణుకి, లక్ష్మికి చదువులపై ఇంట్రెస్ట్ ఉంటే మనోజ్ మాత్రం చదువుల్లో అంతంత మాత్రమే ఉండడంతో చిన్నప్పటి నుండి సినిమాలో నటించాలనుకునేవాడు. ఇక అలా మనోజ్ ఇంట్లో ఆఖరి సంతానం కావడంతో మోహన్ బాబు కూడా మనోజ్తో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేపిస్తూ తనని ఫ్యూచర్లో తన సినీ వారసుడిగా తీసుకొస్తే విష్ణుకి తన బిజినెస్లన్నీ అప్పగించాలనుకున్నాడు. అలా విష్ణు బీటెక్ని పూర్తి చేసి ఎంబీఏని కంప్లీట్ చేయగా మనోజ్ గ్రాఫిక్ డిజైనింగ్లో డిప్లొమా చేశాడు. ఇక మూడోది వారసత్వం. ఎప్పుడైతే విష్ణు ఎడ్యుకేషన్ పూర్తయిందో విష్ణు హైట్ అండ్ పర్సనాలిటీని చూసిన మోహన్ బాబు తన సినీ వారసుడిగా తనని లాంచ్ చేయాలని విష్ణు మూవీతో అరంగేట్రం చేస్తే ఆ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో మనోజ్ని కూడా దొంగది మూవీతో 2004లో అరంగేట్రం చేపించాడు. ఇక అలా ఈ సినిమా రిలీజ్ అయి హిట్ అవ్వడంతో విష్ణుతో 5 ఏళ్లు ఇండస్ట్రీలో సినిమాలు చేపించిన తర్వాత తనకి బిజినెస్ బాధ్యతల్ని అప్పగిస్తే మనోజ్తో వరుసగా సినిమాలు చేపించాలనుకున్నాడు మోహన్ బాబు గారు. సో అలా మరో 2 ప్రొడక్షన్స్ హౌస్లని కూడా ఓపెన్ చేసి 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బాధ్యతల్ని విష్ణుకు అప్పగిస్తే శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బాధ్యతలన్నీ మనోజ్కి అప్పగించాడు. అంతేకాకుండా మంచు లక్ష్మికి కూడా మంచు పిక్చర్స్ బాధ్యతల్ని అప్పగించి తమ ఓన్ బ్యానర్లోనే సూర్యం, అస్త్ర, గేమ్, కృష్ణార్జున, దేనికైనా రెడీ అని 50 సినిమాలకి పైగా ప్రొడ్యూస్ చేయగా అందులో కొన్ని హిట్ అయితే చాలా వరకు మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా మోహన్ బాబు తన కొడుకుల్ని ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా, తన కూతుర్ని స్టార్ ప్రొడ్యూసర్గా నిలబెట్టాలని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ని చేయడం మొదలుపెట్టాడు. ఇక 4వది ప్రేమలు, పెళ్లిళ్ళు. మోహన్ బాబు ఎప్పుడైతే తన కొడుకుల్ని ఇండస్ట్రీలో లాంచ్ చేశాడో అప్పుడే సినిమా వారిని లవ్ చేయకూడదనే కండిషన్ పెట్టగా విష్ణు మాత్రం ఒక పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క చిన్నానాయన సుధాకర్ రెడ్డి గారి కూతురు విరోనికా రెడ్డిని కలవడం, అలా వీరిద్దరికి పెరిగిన మంచి పరిచయం కారణంగా కొన్నాళ్ళు తమ ప్రేమని సీక్రెట్గా దాచిన ఒక స్టేజ్లో ఈ విషయం మోహన్ బాబుకి తెలిసి
వెరోనిక ఏకైక సంతానం కావడం మరియు తనకి మంచి బ్యాక్గ్రౌండ్ ఉండడంతో మోహన్ బాబు వీరి ప్రేమను అంగీకరించి విష్ణుకి వెరోనికకు 2008లో పెళ్లి జరిపించారు. తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన భూమా నాగిరెడ్డి, శోభా గారి చిన్నమ్మాయి అయిన మౌనికతో మనోజ్ ప్రేమలో పడి వీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఒక స్టేజ్లో మోహన్ బాబుకి నాగిరెడ్డికి గొడవలు అవ్వడంతో వీరి ప్రేమని ఒప్పుకోకపోగా మౌనికని బెంగళూరుకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇచ్చి పెళ్లి చేస్తే మోహన్ బాబు మనోజ్కి వెరోనిక ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ప్రణతి రెడ్డితో హడావిడిగా పెళ్లి చేశారు. అంతేకాకుండా మంచు లక్ష్మికి కూడా యుఎస్ఏకి చెందిన ఆనంద్ శ్రీనివాస్ అనే ఎన్ఆర్ఐతో పెళ్లి చేసి అక్కడే సెటిల్ చేయడంతో ఇకపై తన ముగ్గురు పిల్లలు ఏ ప్రాబ్లం లేకుండా లైఫ్ని లీడ్ చేస్తారని మోహన్ బాబు అనుకున్నాడు. ఇక 5వ కారణం బిహేవియర్. మనోజ్కి పెళ్లికి ముందే చెడు అలవాట్లు ఉన్నప్పటికీ ఇంట్లో తెలియకుండా మెయింటైన్ చేస్తుండేవాడు. ఇక అలా ఎప్పుడైతే తనకి నచ్చని పెళ్లి చేశారో అప్పటి నుండి తరచూ మద్యం తీసుకుంటూ చెడు స్నేహాల వల్ల ఇంటికి వెళ్లకుండా తన కెరియర్ వైపు దృష్టి పెట్టకుండా నెగ్లెక్ట్ చేసేవాడు. ఈ టైంలోనే మౌనిక ఒక మగబిడ్డకి జన్మనివ్వడంతో మరింత కృంగిపోయిన మనోజ్ తట్టుకోలేక తన భార్యతో గొడవ పడుతూ తనని దూరం పెట్టడంతో ఈ విషయం మోహన్ బాబుకి తెలిసి మనోజ్కి ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో ప్రణతి రెడ్డి మనోజ్కి విడాకులు ఇచ్చేసి యుఎస్ఏకి వెళ్ళిపోయింది. ఇక ఈ సమయంలోనే మౌనిక తల్లిదండ్రులు కూడా మరణించడంతో ఆమె కూడా తన భర్తకి విడాకులు ఇచ్చేసి మనోజ్ దగ్గరికి వచ్చేసింది. అలా ఆ తర్వాత వీరిద్దరూ చెన్నైలో ఒకే ఇంట్లో రహస్యంగా సహజీవనం చేస్తూ వచ్చారు. ఇక మోహన్ బాబు మౌనిక వల్లే మనోజ్ ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ స్పాయిల్ అయిందని ఆమెని వదిలేయమని ఎంత నచ్చజెప్పినా మనోజ్ వినకుండా ఆమెనే పెళ్లి చేసుకోవాలని పట్టువదలని విక్రమార్కుడిలా ఉండడంతో మోహన్ బాబు అప్పటి నుండి మనోజ్పై ఆశల్ని వదులుకోవడం మొదలుపెట్టాడు. ఇక 6వ కారణం భూమా మౌనిక. ఇక మంచు ఫ్యామిలీకి మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా వేరే దారి లేక నిర్మలాదేవి గారు మంచు లక్ష్మి ముందుండి వీరిద్దరికి పెళ్లి జరిపించారు. ఇక ఆ పెళ్లి తర్వాత మౌనిక రాజకీయాల్లోకి వచ్చి తన అక్క అఖిలలాగే రాజకీయాల్లో రాణించాలనుకుంది. అలా తన భార్య ఆశని తెలుసుకున్న మనోజ్ ఎలాగైనా మౌనికని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకున్నాడు. అప్పటికే తన అలవాట్ల కారణంగా సినిమాలో కెరియర్ లేకపోవడం, అంతలా డబ్బు కూడా సంపాదించలేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడే మౌనిక మనోజ్తో తనకు చెందాల్సిన ఆస్తిని అడగమనగా అప్పటి నుండి మనోజ్ ఆస్తుల్లో తనకి రావాల్సిన వాటా కావాలని తన తండ్రిని అడుగుతూ వచ్చాడు. ఇక మనోజ్ చేత మౌనికనే ఇలా చేపిస్తుందని మోహన్ బాబు ఆమెపై ద్వేషాన్ని పెంచుకున్నారు. ఇక 7వ కారణం ఆస్తి పంపకాలు. మోహన్ బాబు స్వార్జితంగా 2000 కోట్ల ప్రాపర్టీని సంపాదించగా అందులో స్కూల్స్, కాలేజెస్, ఫామ్ ల్యాండ్స్, ఫామ్ హౌసెస్, ప్లాట్స్ కూడా ఉన్నాయి. ఇక అలా మోహన్ బాబు ఒక వీలునామా రాస్తూ జల్పల్లిలో ఉండే హౌస్ని తన భార్య నిర్మలాదేవి గారి పేరు మీదకి రాస్తే ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఫార్మా కాలేజీలతో పాటు ఫామ్ ల్యాండ్స్ని విష్ణుకి అప్పగించాడు. ఇక అలా ఇంటర్నేషనల్ స్కూల్ మరియు కొన్ని కాంప్లెక్స్లను మనోజ్కి ఇవ్వడం, ఫిలిం నగర్లో ఉండే ఇళ్లతో పాటు కొన్ని ప్లాట్స్ని లక్ష్మీ ప్రసన్న పేరు మీద రాయడం జరిగింది. కానీ తాను రాసిన వీలునామాలో తాను ఇచ్చే ఆస్తిని ఎవ్వరికి అమ్మే రైట్స్ ఉండవని, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే వారు తీసుకువచ్చనే కండిషన్ పెట్టడంతో మంచు విష్ణు తన తండ్రి చెప్పిన దానికి ఒప్పుకున్న మంచు లక్ష్మి, మనోజ్ మాత్రం వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఇక 8వ కారణం మనస్పర్ధలు. ఇక మోహన్ బాబు తను సంపాదించిన ప్రాపర్టీస్ని అమ్మకుండా వారసత్వంగా మనవళ్ళు, మనవరాళ్ళు అనుభవించాలని అప్పుడే తను కష్టపడినందుకు సాధకమని భావించి మంచు లక్ష్మిని కన్విన్స్ చేయగా తను ఆ గొడవలతో విసుగు చెంది కూతుర్ని తీసుకొని బాంబేకి వెళ్ళి అక్కడ సెటిల్ అయింది. ఇక మనోజ్ తన మూవీస్కి తానే ప్రొడ్యూస్ చేసుకొని తన భార్యని ఎమ్మెల్యే చేసి లైఫ్లో సెటిల్ అవ్వాలని, తనకి రాసిచ్చిన ఆస్తుల్ని అమ్మాలనుకోగా ఆక్రోశానికి గురైన మోహన్ బాబు తాను పెట్టిన కండిషన్స్ నచ్చకపోతే నీ భార్యని తీసుకొని బయటికి వెళ్ళి బ్రతుకు చూపించమనగా ఆ కోపంతో కొన్నాళ్ళు మనోజ్ తన భార్యతో ఆమె పుట్టింటికి వెళ్ళి ఉండడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే మనోజ్కి, మౌనికకి ఒక అమ్మాయి కూడా జన్మించింది. కానీ మోహన్ బాబు మాత్రం ఎప్పుడు విష్ణు కొడుకు కూతుర్లకు, లక్ష్మీ మంచు కూతుర్లకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ మనోజ్ కూతుర్ని పట్టించుకోకపోవడంతో మనోజ్కి, విష్ణుకి ఈ విషయంపై మనస్పర్ధలు మొదలయ్యాయి. ఇక 9వ కారణం సక్సెస్. మంచు విష్ణు తన తండ్రి ఇచ్చిన కాలేజెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడంతో పాటు మరికొన్ని ఇన్స్టిట్యూట్లని యుఎస్ఏ, యూకేలో స్టార్ట్ చేసి రియల్ ఎస్టేట్, జ్యువెలరీ, టెక్స్టైల్ బిజినెస్లను చేస్తూ మధ్యలో కొన్ని మూవీస్లో కూడా యాక్ట్ చేస్తూ 7,000 కోట్ల నెట్వర్క్ కలిగి సక్సెస్ఫుల్గా ఎదిగాడు. అంతేకాకుండా మంచు విష్ణుకి హిందీ, ఇంగ్లీష్ భాషలపై మంచి పట్టుండడంతో మోహన్ బాబు తన మిగిలిన వ్యాపారాలన్నీ కూడా విష్ణుకి అప్పగించాడు.
ఇక అలా తన తండ్రి విష్ణుకి సపోర్ట్ చేయడం, అతనికి అన్ని బాధ్యతలని అప్పగించడంతో మనోజ్ తట్టుకోలేక కొన్ని సినిమాలో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసినా వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో పాటు మనోజ్కి లాంగ్వేజెస్ పై కూడా పట్టు లేకపోవడంతో తనకి కేటాయించిన స్కూల్ మీటింగ్స్లో పాల్గొనలేక సతమతం అవుతున్నప్పుడే మోహన్ బాబు అందుకు ఒక టీంని కూడా అపాయింట్ చేశాడు. దీంతో తన తండ్రి తనని అవమానిస్తున్నాడని, తన అన్నకే ప్రయారిటీ ఇస్తూ ఉండే ఆస్తులన్నీ తనకే ఇచ్చేస్తాడని కృంగిపోయి తన ఆస్తంతా తీసుకొని మంచు ఫ్యామిలీ నుండి వేరవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక 10వ కారణం గొడవలు. మనోజ్ తన తండ్రితో తనకి చెందాల్సిన ఆస్తిని ఇవ్వమని చాలాసార్లు అడిగినా మోహన్ బాబు మనోజ్ని పట్టించుకోకపోవడంతో మనోజ్ తన భార్య బిడ్డలతో జల్పల్లి ఇంట్లో ఉంటూ వచ్చాడు. ఇక మొదట్లో మోహన్ బాబు కూడా ఏమీ మాట్లాడకుండా ఉన్నప్పటికీ మనోజ్, మోనిక డిసెంబర్లో మీడియా ముందుకు వచ్చి తన తండ్రి అన్నపై ఆరోపణలు చేయగా ఆ గొడవ ముదిరి పోలీస్ స్టేషన్, కోర్టు దాకా వెళ్లి మోహన్ బాబు కోపంతో ఒక రిపోర్టర్ని కూడా కొట్టడంతో ఈ ఇష్యూ 4 నెలల ముందే నేషనల్ మీడియాలో హల్చలైంది. దీంతో మోహన్ బాబు తను ఇన్ని సంవత్సరాల నుండి సంపాదించుకున్న పరువంతా పోయిందని, ఇందుకు కారణం మనోజ్ అనే కోపంతో మనోజ్కి ఏ విధంగానూ ఆస్తుల్ని అమ్మే హక్కు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యి జల్పల్లి ఇంట్లో నుండి కూడా వారిని బయటికి గెంటాయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే మనోజ్ తన భైరవం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తను కన్నప్ప మూవీతో పోటీకి వస్తున్నానని 70mm స్క్రీన్ పైన చూసుకుందామని విష్ణుకి సవాల్ విసిరగా దీన్ని అవమానంగా భావించిన మోహన్ బాబు మనోజ్ చేష్టలతో విసుగు చెందారు. ఇదిలా ఉంటే మనోజ్ తన కూతురు బర్త్డేని తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు జైపూర్కి వెళ్ళగా ఈ క్రమంలోనే మంచు విష్ణు తన టీంతో కలిసి మనోజ్ ఉంటున్న ఇంటికి వెళ్ళి తన ఫ్యామిలీకి సంబంధించిన సామాన్లని, కార్లని ఇంటి నుండి దూరంగా పెట్టగా వారి పేరు మీద ఉన్న ఒక కార్ని మాత్రం లోపల పెట్టుకొని గేట్ని క్లోజ్ చేశారు. అంతేకాకుండా ఎల్బీ నగర్ కోర్టు నుండి స్టే తీసుకొచ్చి మనోజ్ని ఇంట్లోకి రానియకుండా చేశారు. కానీ మనోజ్ తన టీంతో కలిసి ఈ కేసు అయ్యేంత వరకు ఆ ఇంట్లో ఉండవచ్చని హైకోర్టు నుండి స్టే తీసుకొచ్చినా ఆ స్టేని మోహన్ బాబు ఎల్బీ నగర్ కోర్టుకి చూపించకుండా కోర్టుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడంతో ఎల్బీ నగర్ కోర్టు మోహన్ బాబుకి ఇచ్చిన ఆదేశాలని కొట్టేసింది. ఈ క్రమంలోనే మనోజ్ బుధవారం తన ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు మనోజ్ని ఆపి ఆ ఇల్లు మోహన్ బాబుదని, అనుమతి లేకుండా ఎవరిని లోపలికి వెళ్ళనివ్వమని చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలవుతుంది. అంతేకాకుండా మనోజ్ తన ఆస్తి కోసం గొడవ చేయట్లేదని, విద్యార్థులకి అన్యాయం జరుగుతుందని చెబుతున్నా ఆ విద్యా సంస్థల్ని మోహన్ బాబే స్థాపించాడు కాబట్టి వాటిని ఎలా రన్ చేయాలో తనకి బాగా తెలిసి ఉంటుందని, మనోజ్ ఆస్తి కోసమే ఇలా చేస్తున్నాడని కొంతమంది నెటిజన్లు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక డిసెంబర్ నుండి జరుగుతున్న వీరి గొడవలు చూస్తుంటే అటు మోహన్ బాబు గారు, ఇటు మనోజ్ కానీ వెనక్కి తగ్గకపోవడంతో ఈ ఇష్యూ ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదని చెప్పొచ్చు. మీరు ఈ ఇష్యూపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.